ఓసారి బుద్ధుడు తన ప్రియ శిష్యుడైన ఆనందుణ్ణి వెంటబెట్టుకుని భిక్షాటనకు వెళ్ళాడు. ఓ ఇంటి ముందు నిలబడి భిక్షాందేహి అని అర్థించాడు. ఆ ఇంటి ఇల్లాలు కోపంగా ఉన్నట్టుంది. అడుక్కు తినడానికి సిగ్గుగా లేదు, కష్టపడి పని చేసుకోవచ్చుగా అని తిట్టిపోసింది. బుద్ధుడు మౌనంగా ముందుకెళ్ళాడు. గురువుగారిని అంత మాట అన్నందుకు ఆనందుడు చాలా బాధపడ్డాడు. ఇద్దరూ ఆరామానికి బయలుదేరారు. తన చేతిలోని భిక్షపాత్రను శిష్యుడి చేతికిచ్చాడు బుద్ధుడు. కొంత దూరం వెళ్ళాక ఆ పాత్ర ఎవరిది అని అడిగాడు. మీదే గురువుగారు అని చెప్పాడు ఆనందుడు. నీకే ఇచ్చేస్తున్నా, తీసుకో అని చెప్పాడు బుద్ధుడు. ఇంకాస్త దూరం వెళ్ళాక ఆ పాత్ర ఎవరిది అని మరోసారి అడిగాడు. నాదే గురువుగారు అన్నాడు ఆనందుడు. బుద్ధుడు చిరునవ్వు నవ్వి, చూసావా, ఇదే ప్రశ్న మొదటిసారి అడిగితే నాదన్నావు, రెండోసారి అడిగితే నీదన్నావు. ఏదైనా సరే ఇది నాది అని ఆమోదించాకే నీదవుతుంది. ఆ ఇల్లాలి తిట్లు కూడా అంతే. మనం వాటిని స్వీకరించకపోతే బాధపడాల్సిన అవసరమే ఉండదు అని వివరంగా చెప్పాడు బుద్ధుడు. నిత్య జీవితంలో మనకు రకరకాల మనుషులు తారసపడుతుంటారు. రకరకాల మనస్తత్వాలు ఎదురవుతుంటాయి. ఎవరో ఏదో అన్నంత మాత్రాన బాధపడుతూ కూర్చోవాలా? తలుచుకుని కుంగిపోవాలా? ఎంత అవివేకం! అది నిజంగానే అర్థం లేని వాగుడైతే పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. సద్విమర్శ అయితే సవినయంగా స్వీకరించాలి. మనలోని లోపాల్ని గుర్తించి సరిదిద్దుకోవాలి.